హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనదీపు కిచెన్. ముందు వీడియోలో మనం బతుకమ్మని ఎలా ప్రిపేర్ చేయాలో చూసాం కదా. ఇప్పుడు బతుకమ్మ దగ్గరికి సద్దులు అంటే నైవేద్యాలని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మనం రెగ్యులర్గా చేసుకునే నైవేద్యాలతో పోల్చుకుంటే ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ మనం 9 రకాల నైవేద్యాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా చింతపండు పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం కొద్దిగా చింతపండుని వాటర్లో నానబెట్టుకొని చింతపండు గుజ్జుని తీసుకోవాలి. చింతపండు గుజ్జు తీసుకునేటప్పుడు మరీ పల్చగా కాకుండా చిక్కగా ఉండే విధంగా తీసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని చింతపండు గుజ్జుని యాడ్ చేసుకొని మరిగించుకోవాలి. మరిగేటప్పుడే 1 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ మెంతిపిండి యాడ్ చేసుకోవాలి. దీనిలోనే చింతపండుకు సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలోనే కొద్దిగా కరివేపాకును యాడ్ చేసుకొని బాగా మరిగించుకోవాలి. చింతపండు గుజ్జులో వాటర్ మొత్తం ఇనికిపోయి చింతపండు గుజ్జు మాత్రమే మిగిలేటట్టుగా చూసుకోవాలి. ఈ విధంగా చింతపండు గుజ్జు మిగిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 4 ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి వేగుతూ ఉండగానే 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, కొద్దిగా మినపగుండ్లను యాడ్ చేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకోవాలి. దీనిలోనే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పల్లీలను కూడా వేయించుకోవాలి. పల్లీలు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత 7 లేదా 8 వెల్లుల్లిపాయలని ఈ విధంగా కొద్దిగా దంచుకొని యాడ్ చేసుకోవాలి. దీనిలోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు ప్రిపేర్ చేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకుంటే తాలింపు మాడిపోకుండా ఉంటుంది. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి. ఇంగువ యాడ్ చేయడం వలన పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా తాలింపు మొత్తం చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మరిగించి పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. చింతపండు గుజ్జుని యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు మరిగించకుండా 1 నుంచి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచితే సరిపోతుంది. ఆ తర్వాత పులిహోర తాలింపుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం స్టవ్ పైన బాండి పెట్టుకొని దానిలో 4 ఎండుమిరపకాయలు, కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే కొద్దిగా ఎండు కొబ్బరిని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 నుంచి 3 నిమిషాల తర్వాత ఎండు కొబ్బరి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని దీనిలోనే 4 లేదా 5 వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెసరపొడి ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన బాండీ పెట్టుకొని దానిలో 1 చిన్న కప్పు పెసరపప్పు లేదా పెసర్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటుగానే 4 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకొని కొద్దిగా వేగుతూ ఉండగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని పెసరపప్పు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని దీనిలోనే 7 లేదా 8 వెల్లుల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసి మెత్తని పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నువ్వు పొడిని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన బాండీ పెట్టుకొని దానిలో 4 ఎండుమిరపకాయలను వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత 1/2 కప్పు నువ్వులను యాడ్ చేసుకోవాలి. నువ్వులు తొందరగా వేగుతాయి కాబట్టి ముందుగానే మిరపకాయలను వేయించుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఎండుమిరపకాయలను తీసుకుంటున్నాము, లేదు అంటే కారంను కూడా యాడ్ చేసుకొని పౌడర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనిలోనే 4 వెల్లిపాయలు, కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి ప్రసాదాలకు సరిపడా రైస్ని ఉడికించుకోవాలి. రైస్ ఉడికేటప్పుడే మరీ మెత్తగా కాకుండా పలుకుగా ఉండే విధంగా తీసుకోవాలి. అన్నం చల్లారిన తర్వాత నేనైతే ఇక్కడ దద్దోజనం కోసం కొద్దిగా అన్నం తీసి పక్కన పెడుతున్నాను. ఆ తర్వాత చేతిలోకి కొద్దిగా పసుపు, అలాగే 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని అన్నంకి పసుపు నూనెని పట్టించాలి. ఈ విధంగా పసుపు నూనెని ముందుగానే రైస్కి పట్టిస్తే కలర్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా పట్టించిన తర్వాత 1 కప్పులో కొబ్బరి పొడికి, 1 కప్పులో నువ్వుల పొడికి, మరో కప్పులో పెసర పొడికి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. మీరు ఒకవేళ ఈ పొడులన్నీ వైట్ రైస్లో కలుపుకుంటాను అన్నా కూడా కలుపుకోవచ్చు. ఈ విధంగా పసుపుతో కలపడం వలన కలర్ఫుల్గా ఉంటుందని మిక్స్ చేస్తున్నాను.
ఆ తర్వాత పులిహోర పులుసుని మనం ముందుగానే కలిపి పక్కన ఉంచుకున్నాం కదా, దాన్ని రైస్లోకి యాడ్ చేసుకొని సరిపడా మిక్స్ చేసుకోవాలి. కలుపుకున్న పులిహోరని ఒక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా మనం పక్కన పెట్టుకున్న రైస్ ఉంది కదా, దానిలో ఒక కప్పు తీసుకొని దీనిలోకి ముందుగా మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న పెసర పొడిని యాడ్ చేసుకోవాలి. సరిపడా పొడి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. దీనిలో మనం ఇంకేం యాడ్ చేయకుండా ఓన్లీ పొడిని యాడ్ చేసుకొని అన్నంకి బాగా పట్టించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్లో ఉన్న రైస్ తీసుకొని ముందుగా మనం పౌడర్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. కొబ్బరి పొడి కూడా అన్నంకి బాగా పట్టే విధంగా పట్టించి తీసి పక్కన పెట్టుకోవాలి. జనరల్గా బతుకమ్మను ప్రిపేర్ చేసే రోజు ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటారు. బతుకమ్మను ప్రిపేర్ చేస్తూ పొడులన్నీ ప్రిపేర్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందు రోజే పొడులు ప్రిపేర్ చేసుకొని బతుకమ్మ చేసుకునే రోజు రైస్ వండుకొని ఈ పొడులతోటి నైవేద్యం ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇంకో బౌల్లో ఉన్న రైస్తో నువ్వు పొడిని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసి కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా 3 రకాల పొడులతోటి అలాగే పులిహోర 4 రకాల నైవేద్యాలు కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు దద్దోజనం ప్రిపేర్ చేసుకోవడానికి 1 టేబుల్ స్పూన్ నెయ్యి లేదంటే ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా వేడైన తర్వాత దీనిలో 3 ఎండుమిరపకాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పుని యాడ్ చేసుకోవాలి. పప్పులు కొద్దిగా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాంతోపాటుగా కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం పక్కన పెట్టుకున్న రైస్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, సొంటి పొడిని యాడ్ చేసుకోవాలి. సొంటి మనకి బయట షాప్స్లో దొరుకుతుందండి, దాన్ని పొడి చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత రైస్కి సరిపడా కర్డ్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కర్డ్ రైస్ మనకి మరీ గట్టిగా కాకుండా కొంచెం జారుగా ఉండే విధంగా కలుపుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న తాలింపుని పెరుగన్నంలోకి యాడ్ చేసుకోవాలి. తాలింపు మొత్తం రైస్కి పట్టే విధంగా మిక్స్ చేసుకొని బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సలివిడి పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన పాన్ పెట్టుకొని దానిలో కొద్దిగా తురిమిన బెల్లంని యాడ్ చేసుకోవాలి. 1/2 కప్ వాటర్ని యాడ్ చేసుకొని బెల్లంని కరిగించుకోవాలి. పాకం ప్రిపేర్ చేసేటప్పుడు పాకం చెక్ చేసుకోవడానికి ముందుగానే ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని దగ్గర ఉంచుకోవాలి. కొద్దిగా పాకంని వాటర్లో యాడ్ చేసి ఈ విధంగా దగ్గరగా చేసినప్పుడు తీగ పాకంలాగా వస్తే మనకి సలివిడి పిండికి పాకం సరిపోతుంది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసి దీనిలోనే కొద్దిగా బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి. పాకంకి సరిపడా బియ్య పిండిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే పొడి పిండిని వాడుతున్నాను. మనకి అవైలబుల్లో ఉంటే తడి పిండిని కూడా యూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ విధంగా బాల్ లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాయసం ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన బాండీ పెట్టుకొని దీనిలో కొన్ని పాలు యాడ్ చేసుకోవాలి. పాలు మరుగుతూ ఉండగా దీనిలో కొద్దిగా పొడి బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి. మనం ఎంత పాయసం అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో అన్ని పాలు తీసుకొని దానికి సరిపడా బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి. బియ్య పిండి ఉండలు కట్టకుండా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత పాయసానికి సరిపడా బెల్లంని తురుముకొని యాడ్ చేసుకోవాలి. తురిమిన బెల్లం అయితే తొందరగా కరుగుతుంది కాబట్టి బెల్లంని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసి యాడ్ చేసుకోవాలి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత దీనిలోనే కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. పాయసం మరీ చిక్కబడక ముందే ఈ విధంగా 1-2 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పాయసం చిక్కగా అయిపోతే చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుంది. అలా కాకుండా కొంచెం పలుచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేపకాయలు నైవేద్యంగా ప్రిపేర్ చేయడానికి ఒక ప్లేట్లోకి పొడి బియ్య పిండిని కొద్దిగా, దీనిలోనే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనకి రోటీకి ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. మరీ గట్టిగా కాకుండా అలానే మరీ జారుగా కాకుండా ఈ విధంగా సాఫ్ట్గా ఉండేలాగా ప్రిపేర్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ని తీసుకోవడానికి కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా అరచేతిలో చిన్న వేపకాయ సైజ్ అంతా ప్రిపేర్ చేసుకోవాలి. కొద్దిగా పిండిని తీసుకొని సిలిండ్రికల్ షేప్లోకి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది.
అదేవిధంగా మిగిలిన పిండిని మొత్తం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న వేపకాయలను యాడ్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చివరగా అమ్మవారి దగ్గరికి వడపప్పును ప్రిపేర్ చేసుకుందాం. వడపప్పు ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్పు పెసరపప్పుని 2 గంటల పాటు ఈ విధంగా నానబెట్టుకోవాలి. ఆ తర్వాత దీనిలో ఉన్న వాటర్ మొత్తం తీసేయడానికి ఒక చిల్లుల గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 5 నుండి 10 నిమిషాల పాటు ఈ విధంగా వదిలేస్తే డ్రై అవుతుంది. లేదంటే ఒక కాటన్ క్లాత్ తీసుకొని దానిలోకి పెసరపప్పును వేసి పొడి పొడిగా అయ్యేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. పప్పులో షుగర్ మొత్తం కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకుంటే వడపప్పు రెడీ అవుతుంది. అంతేనండి. ఈ విధంగా సింపుల్గా మనం 9 రకాల సద్దుల్ని సద్దుల బతుకమ్మకి రెడీ చేసుకోవచ్చు. వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు రకాల సద్దుల్ని ప్రిపేర్ చేస్తారు. పర్టికులర్గా ఈ నైవేద్యాలే చేసి పెట్టాలి అనేది ఎక్కడా రూల్ లేదు. మీరు కూడా రెగ్యులర్గా చేసే నైవేద్యాలతో పాటు వీటిని కూడా యాడ్ చేసి నైవేద్యాలు చేస్తారు.